కథాస్రవంతి శ్రీ శిరంశెట్టి కాంతారావు గారి చొరబాటు కథల సంపుటి నుండి బొమ్మ బొరుసు కథ. రచన శ్రీ శిరంశెట్టి కాంతారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. మానవతా కోణం, సమకాలీన సమస్యలు శ్రీ శిరంశెట్టి కాంతారావు గారి కథావస్తువులు. మారుతున్న జీవన పరిణామ క్రమంలో నష్టపోతున్న బలహీన వర్గాల వారి ఆవేదన ఆయన రచనల్లో కనిపిస్తుంది. గిరిజనుల అమాయకత్వం, బడాబాబులు వారిని దోచుకుంటున్న తీరు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరుగుతున్న నష్టం, గిరిజనుల నేపథ్యంలో పోరువనం, శ్రీకాకుళం జిల్లా సోంపేట ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా భూ నిర్వాసితులకు జరుగుతున్న పోరాటానికి ప్రతీకగా రాసిన నవల వర్ణించలేనిది. ప్రతి కథలోనూ మానవతా కోణం కనిపిస్తుంది. దుర్భర జీవితాలకు దూరంగా ఉండాలనే మేలుకొలుపు ఉంది. ఆయన కథాశైలిలో జీవనం ఉట్టిపడుతుంది. చెప్పే తీరు పాఠకుడిని ఆకట్టుకుంటుంది. అందుకే అనతి కాలంలోనే ప్రముఖ రచయితల సరసన స్థానం సంపాదించుకున్నారు శిరంశెట్టి కాంతారావు. వీరు పాల్వంచకు చెందినవారు. పాల్వంచలోని ఎన్ఎండిసి సిల్ కర్మాగారంలో ఉద్యోగిగా పనిచేస్తూ సాహిత్యంపై ఉన్న మక్కువతో కథారచన వ్యాసంగంపై ఆసక్తి పెంచుకున్నారు. వారు రాసిన ఆకుపచ్చ విధ్వంసం నవలకు వరంగల్కు చెందిన అంపశయ్య నవీన్ సాహిత్య సమితి వారి నుండి పురస్కారం అందుకున్నారు. చిన్ననాటి నుండి సాహిత్యం అంటే వీరికి మక్కువ. చదువుకునే రోజుల్లోనూ కథల పుస్తకాలే ఎక్కువ చదివేవారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలను సునిశిత దృష్టితో చూడడం బాల్యం నుండి అలవడింది. అప్పటికే ఆయనకు ఉన్న సాహిత్య అనుభవం, చదివిన పుస్తకాల సారంతో మానవ జీవితాల్లోని అనేక కోణాల వైపు ఆలోచించారు. వీటినే కథావస్తువులుగా మలుచుకున్నాడు. తనకు తారసపడ్డ వాస్తవ సంఘటనలను జోడించి రచనలు చేశారు. తొలుత కవితలు రాయడం ప్రారంభించారు. 2008 నుండి కథారచనలు ప్రారంభించారు. శిరంశెట్టి కాంతారావు గారు 11 ఏళ్లుగా 100 కథలు రాశారు. వీటిలో 35 రాష్ట్ర, ఒకదానికి జాతీయ అవార్డులు వరించడం ఆయన ప్రతిభకు అద్దం పడుతుంది. తెలుగు కథా రచన 100 ఏళ్ల పండుగగా జరుపుకున్న 2009-10 సంవత్సరంలో 9 రాష్ట్ర స్థాయి అవార్డులను ఆయన గెలుచుకోవడం విశేషం. 18 కథలతో కథా సంపుటి కంచిమేకలు విడుదల చేశారు. ఇప్పటి వరకు 3 నవలలు, 4 కథా సంపుటాలు, కంచిమేకలు, మట్టి తాళ్లవల, ఊతకర్రలు, చొరబాటు, ఒక హిందీ కథా సంపుటి జంక్ ఉన్నాయి. వచ్చిన 35 అవార్డులలో 25 అవార్డులు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాసిన కథలు కావడం విశేషం. ఆయన కథలు అన్ని ప్రముఖ దినపత్రికలు, వారపత్రికల్లో ప్రచురితమయ్యాయి. మంచి కథా రచయితగా పాఠకుల మనసుల్లో గుర్తింపు వస్తే చాలు అంటారు శిరంశెట్టి కాంతారావు. చదవగానే ఇది కాంతారావు రాసిన కథ అని అనుకోవాలి. ప్రముఖ కథా రచయిత మధురాంతకం రాజారాం, మునిపల్లె రాజు, కేశవరెడ్డి వీరి అభిమాన రచయితలు. మధురాంతకం రాజారాం రాసిన మిస్ హెమరాల్డ్ ఫ్రమ్ ఫ్రాన్స్, పులిపై స్వారీ కథలు వీరికిష్టం. రావూరి భరద్వాజ రాసిన పాకుడు రాళ్లు అత్యంత ఇష్టమైన నవల. శ్రీశ్రీ, ఆరుద్రలు ఇష్టమైన కవులు. మా మేనత్త డాక్టర్ అహల్య దాదాపు 30 ఏండ్ల పాటు అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ హాస్పిటల్లో పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని ఈ మధ్య మా ఊరు పనిగిరికి వచ్చింది. వచ్చిన దగ్గర నుండి తనేదో అసంతృప్తితో ఉన్నట్టు మాకు అనిపించసాగింది. ఎందుకు, ఏమిటి అని మేము ఎన్నిసార్లు అడిగినా ఏం లేదులే అంటూ ఎప్పటికప్పుడు దాటవేసిన తప్ప అసలు విషయం చెప్పలేదు. పోన్లే, చెప్పదగిన విషయమైతే తనే చెబుతుందిలే అనుకున్న మేము ఆ విషయంలో మరింక ఒత్తిడి చేయలేదు. ఆవిడొచ్చిన వారం రోజులకే మా నాన్న రిటైర్మెంట్ ఉండడంతో అత్తకు స్వాగతం చెప్పినట్టు ఉంటుంది, నాన్న రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరైనట్టు ఉంటుంది అనుకున్న మేమంతా వారం రోజుల ముందే సెలవులు పెట్టుకుని ఇంటికి వచ్చాం. ఆ రోజు మేమంతా నాన్న రిటైర్మెంట్ విషయం మాట్లాడుకుంటుంటే విన్న అత్తయ్య, ఏమిట్రా అది, వచ్చినప్పటి నుండి చూస్తున్నా, మీకెంతసేపు వాడి రిటైర్మెంట్ విషయం తప్ప మాట్లాడుకోవడానికి మరే విషయమేదీ లేదా చిరుకోపంగా అడిగింది. నాన్న రిటైర్మెంట్ కన్నా ముఖ్యమైన విషయం ఏముంటుంది అత్తయ్యా అంటూ పెద్దక్క ఇంకేదో అనబోతూ ఉండగా బయట నుండి అప్పుడే వచ్చిన నాన్న, ఏమిటే యశోదా, అత్తయ్యతో ఏదో వాదిస్తున్నావేంటి కాస్త మందలిస్తున్నట్టుగా అన్నాడు. అబ్బే ఏం లేదు నాన్న అంటూ లేచిన పెద్దక్క బిసబిస దొడ్లో సపోటా చెట్టు కిందకి వెళ్ళింది. మనం ఏం మాట్లాడుకుంటే తనకెందుకట. పెద్దక్క వెనుకే మేమంతా సపోటా చెట్టు కింద చేరి వెంటనే కోపంగా అంది చిన్నక్క ప్రమీల. పోనీండే, ఏదో పెద్ద ఆవిడ ఎప్పుడొచ్చిందో ఏమో. చిన్నక్క మాటలు విన్న అమ్మ మమ్మల్ని అందరినీ బుజ్జగిస్తున్నట్టుగా అంది. పోమ్మా, ఆడపడిచంటే నీకు భయమేమో కానీ మాకేం భయం అంటూ ఉక్రోషంగా మాట్లాడింది పెద్దక్క. అవునేవు, అమ్మదంతా పాత చింతకాయ పచ్చడి వ్యవహారం.
చిన్నక్క ఇంకేదో అనుభూతుండగానే, "ఉసేవ్ ఆగవే, అవతల అమెరికా సూర్యకాంతం ఇటే వస్తోంది. ఉసేవ్ ఆగవే, అవతల అమెరికా సూర్యకాంతం ఇటే వస్తుంది" అంటూ చిన్నన్నయ్య ప్రమాద సూచిక ఎగరేశాడు. అంతే, ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి. ఇంతలో సపోటా చెట్టు కిందికి వచ్చిన అత్తయ్య, "ఏమర్రా, అందరూ నన్ను వదిలిపెట్టొచ్చారే?" మా అందరినీ పరికించి చూస్తూ అంది. "ఏం లేదత్తయ్య, మీ అక్కా తమ్ముళ్ళ మధ్య మేమెందుకని, ఈ మధ్య పెళ్ళైనప్పటి నుండి యమా షార్ప్గా తయారైన చిన్నన్నయ్య రమణగాడు ఠకీమని సమాధానం ఇచ్చాడు. ఊరిగడుగ్గా వెళ్ళారా, అత్తకే టోకరా వేస్తున్నారా? సర్లే సర్లే గాని భోజనాలకు పదండి, అవతల తోడుకోడళ్ళిద్దరూ మీకోసం వంటింట్లో ఎదురు చూస్తున్నారు" అంటూ అమ్మ మమ్మల్ని భోజనాలకు పిలిచింది. నాన్న రిటైర్మెంట్ ఇక 3 రోజుల్లోకి వచ్చిందనగా, ఆ రోజు ఉదయం 8 గంటలకు ఎవరో వచ్చి అదే పనిగా కాలింగ్ బెల్ నొక్కసాగారు. ఎవరు చెప్పమా అనుకుంటూ నేనే వెళ్ళి తలుపు తీశాను. తలుపు తీయగానే, "నా పేరు హల్వారావు, నేను మషాలా పత్రిక యాడ్ రిప్రజెంటేటివ్ని" అంటూ తనకు తాను పరిచయం చేసుకుంటూ చొరవగా హాల్లోకి చొచ్చుకొచ్చి కుర్చీలో కూర్చున్నాడో భారీ కాయపు మధ్య వయస్కుడు. అతని చొరవకు విస్తుపోయి చూస్తున్న నా వంక అదో రకంగా చూస్తూ, "మీ నాన్నను ఒకసారిలా పిలువు" నన్ను ఆదేశిస్తున్నట్టుగా అన్నాడా హల్వారావు. నా ప్రమేయం లేకుండానే అతని వాగ్ధాటికి ప్రభావితుడినైపోయిన నేను లోపలికెళ్ళి నాన్నకి విషయం చెప్పాను. అప్పటిదాకా దొడ్లో సపోటా చెట్టు కింద కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్న నాన్న, అత్తయ్యలిద్దరూ ఏంటో అనుకుంటూ హాల్లోకి వచ్చారు. నాన్నని చూస్తూనే, "నమస్తే హనుమంతరావు గారు" తన గొంతుకు నప్పని మార్దవాన్ని బలవంతంగా అరువు తెచ్చుకుంటూ అన్నాడు హల్వారావు. "అవును, నా పేరు ఇతనికి ఎలా తెలిసిందబ్బా" అన్న సంశయాన్ని కళ్ళతో వ్యక్తం చేశాడు నాన్న. "పిచ్చివాడా, ఆ మాత్రం తెలుసుకోకపోతే నేనెందుకు ఇంకా" అన్నట్టుగా నాన్న వంక చూసిన హల్వారావు, "మీ రిటైర్మెంట్ యాడ్ కోసం వచ్చాను" చెట్టు మీద నుండి ఊడిపడిన ఎండు కొబ్బరి బోండాల్లా వేగంగాను బిగ్గరగాను చెప్పాడు. అతని అరుపుని విన్న మా వాళ్ళంతా, "ఏం అఘాయిత్యం వచ్చి పడిందిరా దేవుడా" అనుకుంటూ దొడ్లో నుండి గబగబా హాల్లో కురికొచ్చారు. "ఏం లేదులే, భయపడకండి" అన్నట్టు అభయముద్ర పట్టిన అత్తయ్య, "పేపరతంలే" అంటూ ముక్తాయించింది. "వీడి పిండాకుడు పేపర్వాడు, చెవి కోసిన మేకలా ఎందుకత్తలా మొత్తుకున్నాడు" అసలే ఎప్పుడూ కోపంతో దుమదుమలాడే పెద్దక్క మరింత తీండ్రించింది. "ఏంటమ్మో, మాటలు తిన్నగా రాని, నన్నెవరనుకుంటున్నావో ఏమో" కరెంట్ షాక్ కొట్టిన పిల్ల కోతిలా కిచకిచమంటూ పెద్దక్క మీదకి లేచాడు హల్వారావు. ఇదంతా ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయంతో వెంటనే కలుగు చేసుకున్న నాన్న, "ఏదో పోనీలే బాబు, చిన్నపిల్ల" అంటూ హల్వారావుని మెల్లగా దువ్వాడు. "అలా రండి దారికి" అన్నట్టు అంతటితో శాంతించిన హల్వారావు అమ్మవైపు చూసి, "కాసిన మంచినీళ్ళు ఇస్తారా" అన్నాడు గట్టిగా శ్వాస తీసుకుంటూ. "ఇంతకు మా మామగారు రిటైర్ అవుతున్నట్టు మీకెలా తెలిసింది?" అమ్మ మంచినీళ్ళు తేవడానికి లోపలికి వెళ్ళగానే తానేదో పెద్ద బేతాళ ప్రశ్న వేసినట్టు ముఖం పెడుతూ అడిగింది చిన్నదిన. "ఏముంది, నెలకోసారి ఊళ్ళో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఆ నెలలో ఎవరెవరు రిటైర్ అవుతారో ముందే తెలుసుకుంటాం, దాని ప్రకారం కలుసుకుంటాం. అయినా ఈ మాత్రం కూడా లోకజ్ఞానం లేని మీరెక్కడ సత్యకాలం మనుషులండి బాబు" అన్నట్టు మా అందరి వంక తమాషాగా చూశాడు హల్వారావు. "సరే, ఇంతకు ఏమంటావో చెప్పవయ్యా బాబు" నీరసంగా తలపట్టుకుంటూ అన్నాడు పెద్దన్నయ్య. దానికతను, "జిల్లా ఎడిషన్ ఫ్రంట్ పేజీ కలర్లో 1/8 వేస్తే 35,000, అదే బ్యాక్ పేజీలో వేస్తే 25,000, ఏ పేజీలో వేయమంటారో చెప్పండి" అంటూ వడివడిగా పెన్ను పేపర్ తీశాడు హల్వారావు. "వామ్మో, 25,000-30,000? నా వల్ల కాదు బాబు, అసలే రిటైర్ అయ్యి రేపటి నుండి ఇంట్లో కూర్చునే నాకు ఈ ప్రకటనలు గట్రా అంత అవసరమా? నాకే ప్రకటనలు వద్దులే పో" అంటూ తగేసి చెప్పాడు నాన్న. "ఏ, 30-35 ఏళ్ళు గవర్నమెంట్ పేరు మీద మా ప్రజల సొమ్ము తిన్నోడివి రిటైర్మెంట్ కన్నా ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా?" తప్పు చేస్తూ పట్టుబడిన చిరుద్యోగిని మందలిస్తున్న ఉన్నతాధికారులా గలగలమంటూ నాన్న మీదకి లేచాడు హల్వారావు. "బాబు, పెద్ద ఆయన వద్దంటున్నాడుగా, వదిలేయరాదు. ఇదే అమెరికాలోనైతే అసలు ఇలాంటి విషయాలను ఎవరూ అంతగా పట్టించుకోరు తెలుసా?" హల్వారావు మాటలతో పిడుగుపాటుకు మలమల మాడిపోయిన పచ్చి కొబ్బరి మట్టలా ముఖం మాడిపోయిన నాన్నకేసి జాలిగా చూస్తూ మెల్లగా అంది అత్తయ్య. "ఏమమ్మో, ఇది అమెరికా కాదు, ఆంధ్ర" అన్నట్టు అత్తయ్య వంక గుర్రుమంటూ చూశాడు హల్వారావు. అతని చూపులకు అర్థం తెలుసుకున్న అత్తయ్య ముఖం కందగడ్డలా పెడుతూ, "దిస్ ఈజ్ టూ మచ్, మా ఇంటికొచ్చి మమ్ముల్నే అంటావా?" కోపంతో ఊగిపోతూ తలమానికలో దూర్చిన పిల్లి కూనలా గిజ్గిజ్మంటూ అరిచింది.
కోపంతో ఊగిపోతూ తల మానికలో దూర్చిన పిల్లి కూనలా గిజగిజమంటూ అరిచింది. మా అక్కనే అంత మాట అన్న తరువాత ఇంక నువ్వు అరిచి ఘీ పెట్టినా ఒక్క ఇంచి యాడ్ కూడా ఇవ్వను పో. హల్వారావు బారి నుండి తప్పించుకోవడానికి ఇహ ఇంతకన్నా మంచి అవకాశం దొరకదన్న తెలిమిడితో భీష్మ ప్రతిజ్ఞ చేసిన నాన్న చెరచెర దొడ్లోకి వెళ్ళిపోయాడు. ఇహ లాభం లేదనుకున్న హల్వారావు మెల్లగా లేచి, మీతో ఏదో విధంగా యాడ్ ఇప్పించుకోకపోతే నా పేరు హల్వారావే కాదు అంటూ మంగమ్మ శపథం చేసి విసవిస వీధిలోకి నడిచాడు. అప్పటిదాకా జరిగిన ఒక్కో దృశ్యాన్ని తలుచుకుని తలుచుకుని మేమంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూ ఉంటే అత్తయ్య ఏమో, ఈ విషయంలో మాత్రం మనకన్నా వాళ్లే బెటర్రా అంటూ నాన్న దగ్గరికి వెళ్ళింది. జరిగింది చాలే గాని ఇక భోజనానికి లేవండి అంటూ అమ్మ హాల్లో నుండి వంటగదిలోకి దారితీసింది. ఆ రోజే నాన్న రిటైర్మెంట్. మధ్యాహ్నం 11 గంటలకు ఆఫీస్ నుండి 2 ఇన్నోవాలు వచ్చి ఇంటి ముందు ఆగాయి. వెంటనే మేమంతా బిలబిలమంటూ వెళ్లి వాటిల్లో కూర్చున్నాం. ఇన్నోవాలను చూసిన దగ్గర నుండి అత్తయ్య ఎందుకో ముభావంగా మారిపోయి ఏదో ఆలోచిస్తూ యాంత్రికంగా మాతో పాటు నాన్నగారు ఆఫీస్కి వచ్చింది. ఇన్నోవాల ఆఫీస్ ముందు ఆగగానే ఆర్డీఓతో సహా ఆఫీసులో వాళ్ళంతా ఎదురొచ్చి నాన్నకు సాదరంగా స్వాగతం పలికారు. ఆ స్వాగతం పలికిన వాళ్లతో పాటు అక్కడ హల్వారావు కూడా కనిపించేసరికి, అన్నా హల్వారావు, నువ్విక్కడున్నావేంట్రా బాబూ అనుకుని మేమంతా ఆశ్చర్యపోతూ అతని వంక చూస్తుంటే అతను మాత్రం మమ్మల్ని అసలు పట్టించుకున్నట్టే అనిపించలేదు. మేము లోపలికి వెళ్ళేసరికి సభకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు ఆఫీసు వాళ్ళు. ఎందుకో గాని ఆ ఏర్పాట్లన్నీ చూసేసరికి అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న అత్తయ్యలో ఒక్కసారిగా చలనం వచ్చి హుషారుగా మాట్లాడసాగింది. ఆర్డీఓ గారి అధ్యక్షతన సభ ప్రారంభమైంది. అమ్మతో సహా నాన్నను వేదిక మీదకు పిలిచి కూర్చోబెట్టి గత 30 ఏళ్లుగా ఆయన చేసిన సేవలను ఆర్డీఓతో సహా ఆఫీసులోని ప్రతి ఒక్కరూ కొనియాడుతూ మాట్లాడి చివరికి శాలువాలతోనూ పూలమాలలతోనూ ముంచెత్తి రావాల్సిన చెక్కులను అందజేశారు. నాన్నకి జరుగుతున్న సత్కారం తనకే జరుగుతున్నంత సంతోషంతో అత్తయ్య పులకించిపోయింది. సన్మాన కార్యక్రమాలు అయిపోయాయి. నాన్న వేదిక దిగుతూ ఉండగా దగ్గరకొచ్చిన ఆర్డీఓ, చూడండి హనుమంతరావు గారు, ఆ మసాలా పత్రిక హల్వారావుకో 25,000 ఇవ్వండి. మన స్టాఫ్తో పాటు మీ కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఈరోజు పేపర్లో ఓ యాడ్ ఇచ్చాం కదా, చూడలే. ఓ వంక తమాషాగా సెలవిస్తూ మరో వంక దగ్గరకు రమ్మన్నట్టు ఎడంచేత్తో హల్వారావుకు సైగ చేశాడు. అదా విషయం, మనం ఇవ్వకుండానే యాడలా వచ్చిందా అని మేమంతా అనుకుంటున్నాం. అయినా అదేంటి సార్, నన్ను అడగకుండానే ఎలా ఇచ్చారు అన్నట్టు ఆర్డీఓ వంక నిస్సహాయంగా చూశాడు నాన్న. తెలుసు రావు గారు, యాడ్ కోసం నేను తను మీ ఇంటికి వచ్చింది, మీరు కాదన్నది అన్నీ నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం చెప్పండి, పొద్దున లేస్తే మనం ఆఫీసులో 100 రకాల పనులు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఏదో ఒక పనిలో మనకు తెలియకుండానే ఏ చిన్న పొరపాటు దొరుకుతుంది. అయితే వీళ్ళు దాన్నే పట్టుకుని కావాలని మన మీద ఏదో బురద జల్లుతారు. ఎందుకు వచ్చిన గొడవ చెప్పండి. మీ గ్రాట్యుటీలో 25,000 రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఇవన్నీ ఆలోచించే మీరు నా మాట కాదనరనే నమ్మకంతో అలా వేయించాను అంటూ తన ఇబ్బందులు తను చెప్పుకొచ్చాడు ఆర్డీఓ. సర్లే కానివ్వండి, మీరు చెప్పిన తర్వాత ఇంక తప్పేదేముంది? బలవంతాన ముఖం మీద నవ్వు పులుముకుంటూ నాన్న బదులిచ్చాడు. విషయం అన్న మేమంతా, అవురా హల్వా, నిన్నటి నీ శపథాన్ని ఈరోజు నెరవేర్చుకున్నావు కదరా వృకోదరా, మా ఓటమిని సంపూర్ణంగా అంగీకరిస్తూ అనుకున్నాం. ఇప్పుడు రమ్మంటారా సార్? నక్షత్రకుడు తమ్ముడి మాదిరిగా కళ్ళు తిప్పుతూ నాన్నని అడిగాడు హల్వారావు. ఇప్పుడా? వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ అన్నాడు నాన్న. సర్లే రేపొచ్చి కలుస్తాలేండి. నాన్నకు కోపం వచ్చిందన్న గ్రహింపుతో టక్కున వెనక్కి తగ్గుతూ అన్నాడు హల్వారావు. జరుగుతున్న వ్యవహారాన్నంతా ఆసక్తిగా చూస్తున్న అత్తయ్య ముఖంలో అదోలాంటి సంతృప్తి వ్యక్తమవుతూ ఉంటే మా అందరితో పాటు వచ్చి తను ఇన్నోవా ఎక్కింది. రెండు రోజుల తర్వాత మేమంతా దొడ్లో సపోటా చెట్టు కింద కూర్చుని ఏదో పిచ్చపాటి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒరేయ్ హనుమంతు, మొన్న జరిగిన నీ రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ మీ స్టాఫ్కి నిన్న నువ్వు ఇచ్చిన డిన్నర్ కానీ చాలా మెమరబుల్గా జరిగాయిరా, నాన్న వంక ఆప్యాయంగా చూస్తూ అంది అత్తయ్య. ఏం మెమరబుల్లో ఏమోనే, లెక్క చూస్తే అక్షరాల ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఇవాళ ఖర్చు పెట్టిన రూపాయి రేపు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అదో రకమైన అసంతృప్త స్వరంతో తన అంతరంగాన్ని బయటపెట్టాడు నాన్న. వెధవ డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుందిరా, మనిషి అన్నవాడికి కావాల్సింది డబ్బు కాదు, నలుగురిలో గుర్తింపు.
అమెరికాలో నాకు జరిగిన రిటైర్మెంట్కి ఇక్కడ నీకు జరిగిన రిటైర్మెంట్కి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందిరా. ఇన్ని రోజులుగా తన మనసులో రగులుతున్న ఏదో అసంతృప్తిని మెల్లగా బయట పెడుతున్నట్టుగా మాట్లాడింది అత్తయ్య. అదేంటో చెప్పత్తయ్యా అంటూ మేమందరం అత్తయ్యను చుట్టుముట్టాం. ప్రేమతో కూడిన నిర్బంధంలోని రుచిని ఆస్వాదించిన అత్తయ్య మెల్లగా నోరు విప్పింది. అమెరికాలో నా 30 ఏండ్ల సర్వీసులో నేను ఎన్నో రిటైర్మెంట్స్ చూశాను. ప్రతి రిటైర్మెంట్ సందర్భంలోనూ వ్యక్తిగతంగా నేను చాలా అసంతృప్తికి గురయ్యేదాన్ని. సంస్థలో ఎన్నో ఏండ్ల పాటు మనతో కలిసి పనిచేసిన ఓ వ్యక్తి శాశ్వతంగా దూరమైపోయేటప్పుడు అతని భవిష్యత్ జీవితాన్ని గురించి ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని అందించి మేమున్నామంటూ సాగనంపాలి. కానీ అక్కడ అలాంటివి ఏమీ ఉండవు. అంతా యాంత్రికమే. నా రిటైర్మెంట్ రోజున ఎప్పటిలాగే తయారైన నేను ఆఫీస్కి వెళ్ళేసరికి అప్పటికే నా ఎలక్ట్రానిక్ పంచింగ్ కార్డ్ ఇన్వాలిడ్ చేయబడింది. ఆ ప్రాసెస్ అంతా నాకు తెలిసిందే అయినప్పటికీ స్వయంగా అనుభవంలోకి వచ్చేసరికి ఎందుకో ఒక్కసారిగా నిరాశ నిస్పృహలకు లోనవుతూ రిసెప్షన్ కౌంటర్లోకి వెళ్ళి నేను ఒకసారి సీఎంఓని కలిసి వస్తాను అంటూ అడిగాను. దానికి వాళ్ళు వెంటనే సారీ మ్యామ్, అపాయింట్మెంట్ లేకుండా కలవడం కుదరదు అంటూ చాలా సున్నితంగా తిరస్కరించి ఓ బొకేతో పాటు నాకు రావాల్సిన జ్యూస్ అన్ని చెక్స్ రూపంలో నా చేతిలో పెట్టి మ్యామ్ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అంటూ చేతులు దులుపుకున్నారు. నిన్నటిదాకా నేను కనపడితే చాలు వెంటనే లేచి విష్ చేసేవాళ్లు అలా మాట్లాడేసరికి దిమ్మెరిపోయిన నేను చిచి ఇక్కడి పద్ధతులే ఇంత, తెరిచి అడిగి లేదనిపించుకున్నాను అనుకుంటూ వెంటనే వెనుదిరిగాను అంటూ తన రిటైర్మెంట్ అనుభవాన్ని వివరించింది అత్తయ్య. అత్తయ్య చెప్పిందంతా విన్న చిన్నన్నయ్య రమణగాడు రిటైర్మెంట్ అనే నాణ్యానికి అమెరికాలో అత్తయ్య అనుభవం బొమ్మ అయితే ఇక్కడ నాన్న అనుభవం బొరుసులాంటిదిరా ఠక్కీమంటూ తేల్చిపారేశాడు. ఇంతలో నాన్న రిటైర్మెంట్ సీడీలు వచ్చాయి చూద్దురుగాని రెండర్రా అంటూ ఇంట్లో నుండి అమ్మ కేక వేసింది. మీరింతవరకు బొమ్మ బొరుసు కథ విన్నారు. రచన శ్రీ సిరంశెట్టి కాంతారావు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ నెలవంక నెమలీక మాసపత్రిక 2013 సంవత్సరం మే నెల సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి